రెడ్ సాస్ పాస్తా ఇలా వేసుకోవాలి చూసేసేయండి. గిన్నె పెట్టుకోవాలి, గిన్నెలో నూనె పోసుకొనేసి నీళ్ళు పోసుకోవాలి, నీళ్ళు మంచిగా మసిలినాక ఉప్పు వేసుకోవాలన్నమాట. పాస్తా ఉడికించుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అంతా ఇంత ఎల్లిపాయలు, క్యాప్సికమ్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకి ఏమేమైతే కూరగాయలు ఇష్టమో అవన్నీ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా గోలించుకునేసి అలా నీళ్ళు అయితే వేడైనాక పాస్తా అయితే వేసేసుకోవాలని ఉడకనేకి ఇంత ఉల్లిగడ్డ వేసుకోవాలి. మంచిగా గోలించుకోవాలి. ఇవన్నీ మీరేం కూరగాయలు తింటారో అవన్నీ వేసేసుకోండి. నేనైతే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసేసుకున్నా. ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకొని మంచిగా గోలించుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంత టమాటో పేస్ట్ అయితే వేసేయాలి. వేసేసి బాగా కలుపుకునేసి ఇంత ఆరిగానో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆరిగానో లేకపోతే ఇంకేమైనా మసాలాలు వేసుకోవచ్చు. లాస్ట్కి ఇంత టమాటో కప్పు వేసుకునేసి మంచిగా కలుపుకునేసి ఇక ఉడగట్టిన పాస్తా ఉంటుంది కదా, ఆ పాస్తాను వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక కప్పు పాస్తా ఉడికించిన నీళ్ళు పోసేసుకొని మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని తినేసేయాలి. అంతే, మస్తు ఉంటుంది టేస్టీగా. మీరు పాస్తా ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి.